అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గామ్ అటాక్ తర్వాత దేశం మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం జరుగుతూ ఉన్నది. సో ఈ టైంలో కూడా ఇప్పుడు ఏది జరుగుతుంది, దేశం ఎటు జరుగుతుంది, రూలింగ్ ఎలా ఉంది, అంటే పొలిటికల్గా ఎలా ఉంది, గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్, ఇవన్నీ కొంచెం సామాన్య ప్రజలకు అంత చిక్కని విషయాలు. ఎందుకంటే ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంది, సో ఇంకో చేతితో దేశాన్ని కూడా కాపాడుకోవాలి. సో ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఎలా రూల్ చేస్తుంది, ఎలా పాలించబోతుంది, ఇలాంటివి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు కృష్ణకాంత్ గారు. ఏదైతే ఉన్నారో ఏపీ బీజేపీ లీడర్ అండ్ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు మనతో ఉన్నారు. అలా చెప్పండి, ప్రజెంట్ యుద్ధ వాతావరణం అయితే నడుస్తూ ఉంది. సో ఒక పక్క గవర్నమెంట్, ఇంకో పక్క ప్రజల్ని కాపాడుకోవాలి. ఈ రెండు వార్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేయబోతుంది? పవన్ గారు, ఫస్ట్ ఇవాళ రోజు మనం చూస్తే ఈ పహల్గామ్ దాడులు ఏవైతే జరిగాయో ఇవి చాలా బాధాకరం అండ్ మనం చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మన మోడీ గవర్నమెంట్ ఎలా ఇన్ని రోజులు అణిచివేత చేశారో మనం అందరం చూస్తున్నాం. ప్రపంచమంతా చూసింది, దేశమంతా చూసినది. అందుకే ఇవాళ రోజు ఒక ఉగ్రవాదం మీద గట్టిగా పోరాడే ఒక కంట్రీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఉగ్రవాదానికి ఇవాళ రోజు బలైంది కేవలం ఇండియా ఒకటే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా, అమెరికా నుంచి అన్ని అగ్రరాజ్యాలతో సహా ఉగ్రవాదానికి బలైనాయి ఇవాళ రోజు. సో అలాంటప్పుడు అవి కూడా ఆ దాడులకి పాల్పడినాయి కాబట్టి వేరే దేశాల్లో కూడా. కానీ ఆ ఉగ్రవాదం మీద తీవ్రమైన ఉక్కుపాదం మాత్రం మోపేది ఇవాళ రోజు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న ఇండియా అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. అందుకనే కదా ఇవాళ రోజు మోడీ గారు ఒక ప్రపంచ నాయకుడి కింద గుర్తింపు పొందారు. అండ్ మన దౌత్య సంబంధాలు కూడా, ముఖ్యంగా మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అప్పటి నుంచి మన దౌత్య సంబంధాలు వేరే దేశాలతో కూడా ఎంతో చాలా బలంగా అయినాయి. సో ఇవాళ రోజు దాని పరంగానే అవన్నీ తట్టుకోలేకే పాకిస్తాన్ ఇవాళ రోజు ముఖ్యంగా కాశ్మీర్లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 అబ్రగేషన్, అంటే ఆర్టికల్ 370 ఎప్పుడైతే తీసేశారో అప్పుడు జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ శాంతి నెలకొల్పారు అండ్ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ నెలకొల్పింది. ఇవాళ రోజు ఒమర్ అబ్దుల్లా గవర్నమెంట్ సైతం మోడీ గారిని పొగుడుతూ సపోర్ట్ తీసుకుంటున్నారంటే ఇక అర్థం చేసుకుంటే ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చామో మేము మోడీ మా బీజేపీ. సో అలాంటప్పుడు మోడీ ఈ 3.0 అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొల్పి మళ్ళీ అక్కడ లోకల్స్ కూడా ఎంతో హర్షిస్తున్నారు అండ్ అక్కడ టూరిజం మళ్ళీ డెవలప్ అవుతుంది. మళ్ళీ ప్రపంచం, నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రపంచంలో ఉన్న ఫారినర్స్ కూడా మళ్ళీ కాశ్మీర్ వైపు మొగ్గు చూపి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వస్తున్నారు. అక్కడ ఆదాయం పెరుగుతుంది, మంచిగా అవుతుంది అన్న విషయాలు పాకిస్తాన్కి మింగుడు పడట్లేదు. రైట్, చూసుకుంటే ఇదే మీరు అన్నట్టే ఏదైతే ఒక యుద్ధ వాతావరణం ఉన్న కాశ్మీర్ని మోడీ గారు మీరు చెప్పినట్టు ఒక మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకుని ఒక టూరిస్ట్ స్పాట్గా చేశారు. సో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, ప్రశాంతంగా ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు అనుకుని వెళ్ళిన ప్రజలకి ఇంత చేదు అనుభవం ఎదురైంది. సో దీని తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు ఈ సిచ్యువేషన్ అంతా? అదే చెప్పబోతున్నాను పవన్ గారు. సో అలా ఎంతో ఆనందంగా ఉంటున్న ఒక టూరిస్టులు ఎంతో పాపం వాళ్ళ కుటుంబాలతో కాశ్మీర్ అందాలని చూద్దామని చెప్పి, జమ్మూ కాశ్మీర్ అందాలని చూద్దామని చెప్పి వచ్చిన వాళ్ళు ఆ పహల్గామ్లో కొద్దిగా సేద తీరుతుంటే ఈ ఉగ్రవాదులు, ఈ నీచమైన ఉగ్రవాదులు, పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ యొక్క సపోర్ట్తో మన లోపల మన దేశంలోకి చొచ్చుబడి, సో కేవలం అందులో ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ హిందూ మగవాళ్ళందరినీ చంపేసి, అలాగని లేడీస్ మీద, చిన్నపిల్లల మీద వాళ్ళకి ఏదో జాలుందని కాదు, వీళ్ళు వెళ్ళి మన గవర్నమెంట్కి చెప్పండి. అందుకనే ఒక అమ్మాయి, ఒక లేడీతో వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ముందు చంపేసి మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి విషయం అని చెప్పాడు. ఆమె నన్ను కూడా చంపే అంటే మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నాడు. అంటే ఏంటి, ఇది ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ టూరిజం దెబ్బతినాలి, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఇదివరకు లాగా యుద్ధ వాతావరణం నెలకొల్పాలి, అక్కడ యువతకి మళ్ళీ ఉపాధి కోల్పోయి ఆ టూరిజం వల్ల ఇప్పుడు ఉపాధి కల్పించుకొని యువత అందరూ మామూలు దారిలోకి వెళ్తున్నారు. అలాంటి యువతని మళ్ళీ తప్పుదోవ పట్టించాలి, అక్కడ లోకల్స్ని మళ్ళీ వాళ్ళని టెర్రరిజం వైపు మొగ్గు చూపాలి అని ఇలాంటివన్నీ డిస్టర్బ్ చేయడానికి, శాంతియుతాన్ని అండ్ జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ని తట్టుకోలేక వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి ఈ ఉగ్రదాడి చేశారు. అండ్ ముఖ్యంగా కేవలం హిందూస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని చేశారు. ఇది అంటే ఇవాళ రోజు ఒకటి మాత్రం తేటతెల్లమైంది పవన్ గారు, ఉగ్రవాదానికి మతం లేదు అంటారు, కానీ ఇప్పటికైనా ఈ సెక్యులర్ సో కాల్డ్ సూడో సెక్యులర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఉగ్రవాదానికి మతం లేదు, అన్ని మతాలు ఒకటే అంటున్నారు, కరెక్టే. ఇండియా ఇస్ అ సెక్యులరిస్టిక్ కంట్రీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సోవరెంటీ. బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు మతం లేదన్నప్పుడు మరి ఆ పాకిస్తాన్ బ్యాక్డ్ లష్కర్ ఈ తోయిబా ఆ టెర్రరిస్టులు ఎవరైతే వచ్చారో మన దేశంలోకి చొచ్చుబడి మరి కేవలం హిందువులు మాత్రం ఎందుకు టార్గెట్ చేసి చంపారు ఇవాళ రోజు? అది మరి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఈ సూడో సెక్యులర్, సో కాల్డ్ సూడో సెక్యులర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళందరూ ఎక్కడెక్కడో వేరే దేశాల్లో అవుతుంటే ఆల్ ఐస్ ఆన్ రఫా, తొక్క తోలని చెప్పి అని పెడుతూ ఉంటారు. మరి ఇవాళ రోజు ఈ పహల్గామ్ దాడులు ఎంతమంది సెలబ్రిటీస్ నిజంగా ఖండించారు, ఎంతమంది సూడో సెక్యులర్, సో కాల్డ్ సూడో సెక్యులర్స్, ఆ ప్రకాష్ రాజ్ కానీ మిగతా వాళ్ళందరూ ఎంతమంది ఖండించారు ఇవన్నీ? మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు ఇవాళ రోజు బయటకు వచ్చి? అదే చెప్తున్నాను, ఇవాళ రోజు అంటే మీదంతా ఒక బయాస్డ్ సెక్యులరిజము, ఒక కమ్యూనిటీకి ఒక విధంగా, ఇంకో కమ్యూనిటీకి ఇంకో విధంగా. సో మీరందరూ వచ్చి హిందుస్థాన్, మన భారతదేశం పేరు హిందుస్థాన్, హిందూస్కి ఏకైక ఒక దేశం ఉందంటే అది ఇవాళ రోజు భారతదేశం మాత్రమే. సో ఇది ఇక్కడ ఉన్న హిందూస్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రోజు వేరే చోట బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ హిందూస్ ఎక్కడైతే మైనారిటీస్ కింద
కింద ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనం చూసాం ఇవాళ రోజు. మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎన్ని దాడులైనా మనకు తెలుసు. నిన్న వెస్ట్ బెంగాల్లో ఎలా ఎన్ని దాడులైనా ఎంతమంది హిందూస్ని ఊచకోతకు వస్తున్నారో మనకు తెలుసు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే పవన్ గారు, బీజేపీ ఎక్కడెక్కడ గవర్నమెంట్లు ఉందో లేదా బీజేపీ కూటమి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఉందో అక్కడ ఎటువంటి దాడులు అవ్వట్లేదు, ఏం జరగట్లేదు. బట్ ఎక్కడైతే ఈ ఇండి అలయన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయో గవర్నమెంట్స్, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ, జార్ఖండ్ కానీ, లేకపోతే ఇతరత్ర వేరే చోట ఇండి అలయన్స్, ఈ సో కాల్డ్ కాంగ్రెస్ ఏదైతే అసలు అందరికంటే ఒక పెద్ద అపోజిషన్ పార్టీ ఉంది వాళ్ళ రోజు ఇండియాలో, ఏదైతే మన దరిద్రానికి ఇండియాలో ఉండి కూడా ఇండియన్స్ మీద పోరాడుతుందో ఆ యొక్క అపోజిషన్ పార్టీ కాంగ్రెస్, దానికి ఏదైతే మద్దతు ఇస్తున్న పార్టీలు ఈ సో కాల్డ్ మమతా బెనర్జీ పార్టీ కానీ, టీఎంసీ కానీ, లేకపోతే జార్ఖండ్లో ఉన్న గవర్నమెంట్ కానీ, వీళ్ళందరూ ఈ ఇండి అలయన్స్లో ఉన్న పార్టీస్ అందరూ ఉన్న చోట ఈ మత కలహాలు ఎందుకు అవుతున్నాయి? దీన్ని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి అని జనాలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్న చోట లేదా అలయన్స్ ఉన్న చోట ఇట్లా మత ఘర్షణలు అవ్వట్లేదు ఎక్కువగా. మిగతా చోట్ల ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ లేదో మిగతా స్టేట్స్లో ఈ మత కలహాలు అవుతున్నాయి. సో దీన్ని జనాలు ఇవాళ రోజు అన్ని చూస్తున్నారు క్లియర్గా. మీరు గవర్నమెంట్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ రేజ్ అయింది. సో ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉందో, ఏదైతే మోడీ గారు చేసే పని కానీ, బీజేపీ చేసే పని అందరూ చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రిటికల్ టైం వార్ సిచ్యువేషన్లో కూడా షర్మిల గారు ఏదైతే ఉందో, మోడీ గారిని యాంటీ టెర్రరిస్ట్ అనడం కానీ, ఎందుకని అంటే ఒక పొలిటికల్గా ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకని మోడీని ఇంటర్నల్ టెర్రరిస్ట్ అనడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే ఇవాళ రోజు కాంగ్రెస్ అనేది చచ్చిపోయిన పార్టీ. దేశమంతటా మనం చూసాము. అది ఆల్మోస్ట్ ఇంకా వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ అది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే కాంగ్రెస్ అనేది పూర్తిగా చచ్చిపోయింది. సో అలాంటి చచ్చిపోయిన పార్టీని షర్మిల గారు ఏదైతే పిల్ల కాంగ్రెస్ నుంచి మళ్ళీ తల్లి కాంగ్రెస్లోకి విలీనం చేశారో, ఆ పార్టీని విలీనం చేస్తూ మళ్ళీ అక్కడ ఏపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారో షర్మిల గారు, అలాంటి ఆవిడ ఇవాళ రోజు ఆ చచ్చిపోయిన పార్టీని మళ్ళీ ఏదో విధంగా కాస్త జీవం పోద్దామని, కాస్త ఏదో కొద్దిగా చీప్ పబ్లిసిటీగా అవన్నీ ఇలాంటి టాక్టిక్స్, ఇలాంటి చీప్ మాటలు మాట్లాడి కొద్దిగా కాంగ్రెస్ని మళ్ళీ పైకి తీసుకొద్దామన్న చెత్త ప్రయత్నాలు ఇది ఒక ప్రయత్నం కింద భావిస్తున్నాను. లేకపోతే ఒక దేశ ప్రధాని, మీరు ఎవరైతే ఒక దేశ ప్రధాని గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రపంచమంతా ఇవాళ రోజు కొనియాడుతున్న ఒక పెద్ద వ్యక్తిని మీరు పట్టుకొని ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని మాట్లాడటమే చాలా తప్పు. అంటే ఒక రెండు వర్గాల మధ్య, రెండు కమ్యూనిటీస్ మధ్య కావాలని గొడవ పెడతానికి ఒక పహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు ఇలాంటి సమయాల్లో అన్ని పార్టీలు కలిపి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అపోజిషన్ గవర్నమెంట్లు ఎవరున్నా కానీ అన్ని పార్టీస్ కలిసి నడవాల్సిన ఈ సమయంలో, ఎందుకంటే మనకు తెలిసి వాళ్ళ రోజు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొల్పింది. అది మనం కాదనలేము, నిజం. అది ఒక విధంగా ఎప్పుడు వారైతుందో తెలియదు మనకి. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి సెన్సిటివ్ విషయం మీద ఎంత సెన్సిబుల్గా మాట్లాడాలి. అలాంటిది ఈ టైంలో మీరు మత కలహాలను రేపే విధంగా, రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలు సృష్టించే విధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదో మత కలహాలు ఉసిగొల్పి ఏదైతే కాంగ్రెస్ యొక్క చెత్త బుద్ధి ఉందో, గత ఇండిపెండెన్స్ టైం నుంచి చూస్తున్నాం, మనం పార్టీషన్ టైం నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ ఉన్న చెత్త బుద్ధి అది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే డివైడ్ అండ్ రూల్ అని ఒక పాలసీని నమ్మి వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు, కానీ డివైడ్ అండ్ రూల్ దాన్ని ఉనికిపుచ్చుకుంది వాళ్ళ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకని ఇప్పటికీ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తూ అన్ని కమ్యూనిటీస్ మీద గొడవలు చేస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు రాజకీయ పబ్బం గడుపుకుంటారు. సో ఇవాళ రోజు షర్మిల గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రై చేసింది అదే. మళ్ళీ అలా మతకాలాలు సృష్టించి మోడీ గారిని అట్లా మాటలని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దానివల్ల అక్కడ గొడవలు అయితే ట్రై చేశారు. కానీ దానికి మా బీజేవైఎం, మా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా వాళ్ళు సరైన బుద్ధి చెప్పారు. ఇమీడియట్గా వెళ్ళి ధర్నా చేశారు. ఆమె చేసిన దానికి క్షమాపణలు చెప్పమని చెప్పారు. దానికి ఆవిడ తగ్గారు. ఇవాళ రోజు మా బీజేవైఎం వల్ల ఆమెకు కొద్దిగా బుద్ధి వచ్చింది. ఇంకా నుంచి ఇలాంటి పునరావృతం కాకుండా కొద్దిగా జాగ్రత్తగా మెసులుకోమని షర్మిల గారికి నేను ఇస్తున్న సలహా ఇది. ఫైనల్గా చెప్పాలంటే ఏమంటారు, అసలు ఈ యుద్ధం అనేది అయ్యే అవకాశం ఉన్నట్టే కనపడతా ఉంది సిచ్యువేషన్ అయితే. సో గవర్నమెంట్ అంటే రెండు కాళ్ళ అటు ఇటు సమానత్వంగా నడుస్తుంది. ఒక యుద్ధాన్ని, ఇంకో పక్క ప్రజల్ని చూసుకోవాలి. సో ఫైనల్గా గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అంటారు? యుద్ధంకి దిగుతుందా లేదా వెయిట్ చేస్తుందంటారా? మీకు ఒకటి చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, పార్టీకి సంబంధించి కాకుండా నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తున్నాను. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది, అర్థమైందా? ఇంకా యుద్ధం వాతావరణం అనుకుంటున్నాం మనం, యుద్ధం ఏమైనా అవుతుందా లేదా అని మీరు అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మొన్నటి రోజు ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి మన ఇండియా ఇవాళ రోజు గట్టి సమాధానం చెప్పడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఇండస్ వాటర్స్ ట్రీటీ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఇవాళ రోజు వాటర్ లేకుండా చేశారు పాకిస్తాన్కి. అంటే యుద్ధం అంటే మీ ఉద్దేశంలో కేవలం మిలిటరీ పరంగా మీరు ఆలోచిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అష్టదిగ్బంధన అంటే నాట్ ఓన్లీ మిలిటరీ వార్, ల్యాండ్ వార్, వాటర్ వారు, దౌత్యం అంటే ఇంటర్నేషనల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు, ఎక్స్టర్నల్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా దౌత్య సంబంధం మీద కూడా వారు, ఇలా రకరకాల అన్ని స్థానాల నుంచి వాళ్ళని అష్టదిగ్బంధన చేయడానికి మన ఇండియా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఆల్రెడీ వార్ షురూ అయిపోయింది, అక్కడ వారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు కేవలం మిలిటరీ వార్ ఒకటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్ మీద అటాక్ స్టార్ట్ చేసింది. ఆ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో పాకిస్తాన్ ఇవాళ రోజు ఇండస్ వాటర్స్ అది ట్రీటీని ఎప్పుడైతే మన ఇండియా ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఇండస్ వాటర్స్ పంపించడం మానేసిందో,
80% ఆఫ్ ది పాకిస్తాన్ అగ్రికల్చర్ ఆ వాటర్ మీదే డిపెండెంట్. 30% ఆఫ్ ది ఒక 1/3 ఆఫ్ ది హైడ్రో పవర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మీదే ఇవాళ రోజు డిపెండ్ ఉంది పాకిస్తాన్. సో అది ఇవాళ రోజు ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు మా పాకిస్తాన్ వాటర్ కోసం ముష్టడుకునే పరిస్థితిలో ఉంది. అట్ ద సేమ్ టైం దౌత్య సంబంధాలు అన్ని దేశాలు ఇవాళ రోజు అగ్రరాజ్యాలు అంటే యుఎస్ కానీ, రష్యా కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ వీళ్ళందరూ మనకే, ఇజ్రాయెల్ కానీ వీళ్ళందరూ మనకే ఇవాళ రోజు మద్దతు పలుకుతున్న సందర్భం. అందరూ మనకే సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కుంటూ యుఎస్ దగ్గరికి వెళ్ళినా కూడా మన యుఎస్ వాళ్ళు ఏం చెప్పారు సమాధానం వాళ్ళకి, మీరు ఫస్ట్ ఉగ్రవాదులు మీ నేలలో ఉన్న ఉగ్రవాదుల్ని మొత్తానికి మంటగలపండి, అప్పుడు మీరు రండి, అప్పుడు మేము ఈ వార్ ఆపడానికి ఇండియాకి మీకు మధ్య మాట్లాడడానికి మేము అప్పుడు పెద్ద మనిషి కింద వస్తాము, లేకపోతే మేము కూడా ఇండియాకి సపోర్ట్ అని క్లియర్ తేల్చి చెప్పింది ఈ యుఎస్ వాళ్ళ రోజు పాకిస్తాన్. అలానే మిగతా దేశాలన్నీ కూడా ఇండియాకే సపోర్ట్ ఇస్తున్నాయి. సో ఇవాళ రోజు దౌత్యపరంగా వాళ్ళని అటాక్ చేసాం, వాటర్ పరంగా అటాక్ చేసాం, ఎయిర్ పరంగా కూడా మనం ఎయిర్ ఫీల్డ్ అవన్నీ కూడా మనము పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మన ఎయిర్ ఫీల్డ్ని వాడకుండా అదంతా మనము గట్టి బ్యాన్ విధించాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇక్కడ పాకిస్తాన్ వాసులు ఇక్కడ వితౌట్ వీసాలు కానీ లేకపోతే దౌత్యపరమైన వృత్తిలో ఉన్న పాకిస్తాన్ వాసులు ఎవరైతే డిప్లొమాట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ వితిన్ 3 డేస్లో వెళ్ళిపోవాలని మనం చెప్పాం. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. సార్క్ వీసాలు క్యాన్సిల్ చేసాం. ఇలా ట్రేడ్ పరంగా కూడా ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ఇప్పుడు వాళ్ళని నిరోధించే విధంగానే మనము చర్యలు తీసుకుంటున్నాం. సో పాకిస్తాన్కి ట్రేడ్, ల్యాండ్, వాటర్, ఎయిర్ అన్నీ బంద్ చేసే ప్రక్రియలో మనం ఉన్నాం. సో ఇంకా మీరు వార్ స్టార్ట్ అయిందని అడుగుతారు. వార్ అనేది కేవలం మీరు మిలిటరీ పరంగా ఆలోచిస్తారు. మిలిటరీ పరంగా కూడా మనం సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ విధంగా కూడా మన సన్నాహాలు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో మిలిటరీ పరంగా, ఎయిర్ పరంగా, ల్యాండ్ పరంగా, వాటర్ పరంగా ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. అండ్ దౌత్య సంబంధాల పరంగా కూడా అన్ని విధాలుగా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కూడా వాళ్ళు మనకే సపోర్ట్ ఇస్తుంది. సో అన్ని విధాలుగా పాకిస్తాన్ మీద ఇప్పుడు వార్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు అడుగుతున్న క్వశ్చన్ వార్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది అది ఇంకా ఆ సందర్భం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్ని విధాలుగా మనం అనుకోవాలి. చూసారు కదా, మనం వార్ స్టార్ట్ అవుతుందా లేదా అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేస్తూ ఉంది ఏదైతే ఇండియన్ గవర్నమెంట్. సో ఒక్కటని కాదు, చుట్టూ ఉన్న ఇంటర్నల్ అఫైర్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఇవన్నీ కట్ చేసుకుంటూ పూర్తిగా ఆర్మీతో పాటుగా ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి దాడికి. సో మనం కేవలం సర్జికల్ స్ట్రైక్ కోసమే చూస్తున్నాం, కానీ పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసే ప్లాన్లో ఇండియా ఉంది. సో ఇది యుద్ధం సంబంధించి పూర్తి వివరాలు. కేవలం ఠాగూర్తో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.